హాయ్ ఆల్. మన మార్నింగ్ రొటీన్ చిన్న ముగ్గుతో స్టార్ట్ అయిపోతుంది కదా. అదేనండి మన పీసీఓడి ప్రాబ్లం డే 6 అనమాట. అయితే డాక్టర్ గారు 20 డేస్కి రమ్మన్నారు అని చెప్పాను కదా. డేట్ అయిపోయాక 3rd డే రమ్మన్నారు. అయితే వెళ్ళాము, నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. వెళ్ళాక చెక్ చేశారు. చెక్ చేసి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయితే ఏం జరిగిందంటే నాకు డేట్స్ అనేవి 65 అలా వెయిట్ వచ్చేసాక, వెయిట్ లాస్ అయిపోయాక 65కి వచ్చాక రెగ్యులర్ అయిపోయాయి నాకు డేట్స్ అనేవి. ఇంకా డాక్టర్ గారి దగ్గరికి 2 టైమ్స్ వెళ్ళాక ఇంకా 1 మంత్ అనేది డేట్ రాలేదు. ఇదేంటా డేట్ రాలేదు అనేసి ఇంకా 2 డేస్ అయ్యాక చెక్ చేసుకుందాంలే అని ఆగానన్నమాట. ఇంకా మా హస్బెండ్ చేత ప్రెగ్నెన్సీ కిట్ అనేది తెప్పించుకొని ఎర్లీ మార్నింగ్ నేను చెక్ చేసుకోవడం జరిగింది. అయితే పాజిటివ్ వచ్చింది, అంటే థిక్గా రాలేదు, లైన్ అనేది లైట్గా వచ్చింది. డేట్ ఆగిపోయి 2 డేసే కదా, ఇంకా టైం ఉంది కదా, అందుకే ఇలాగ వచ్చిందేమోలే లైట్గా అని ఇంక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా అంతా హ్యాపీ, అందరికీ చెప్పేసుకున్నాను. అందరికీ ఇలాగ పాజిటివ్ వచ్చిందని చెప్పాను. ఇంకా కొంచెం సేపు కూడా లేదు నా ఆనందం అనేది. అయితే ఇంకా నాకు ఈవినింగ్ నుంచి ఇంకా ఆ రోజు ఈవినింగ్ నుంచి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది బాగా. ఇంకా డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడాను. ఇంకా చూసి చెప్తాను రమ్మన్నారు. ఇంకా అలాగే వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక చెక్ చేశారు. ఇంకా నేను ముందుగా చేసుకున్నటువంటి ప్రెగ్నెన్సీ కిట్ ఉంది కదా, అది కూడా తీసుకొని వెళ్ళేసి చూపించాక మళ్ళీ వాళ్ళు కూడా చేశాక లైట్గా ఉంది అప్పుడు కూడా. ఇంకా అది ఏంటంటే చాలా లైట్గా ఉందమ్మా, అది ఉండదు, వచ్చేస్తుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది అని ఇంకా టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళా డేట్ వచ్చాక మళ్ళా రమ్మన్నారు తర్వాత. అయితే అలా జరగటానికి కారణం నేనేనండి. ఏంటంటే ఒకరోజు కూరగాయలకు వెళ్ళాం. ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్లో ఉన్నప్పుడే నేను కూరగాయలు ఆపేయాల్సింది వెళ్ళకుండా. ఏం జరిగిందంటే అదేం చేస్తుంది అన్నట్లుగా ఇంకా కంటిన్యూ చేశాను బిజినెస్ అనేది వెళ్ళడం. ఒకరోజు మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరు రాకపోయేసరికి నేను ఆ రోజు ఇంకా తప్పలేదన్నమాట బరువులు మోయటం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అయితే నేను చాలా కేరింగ్గా బరువులు మోయటం అన్నీ ఆపేసాను. కానీ ఆ రోజు మాత్రం ఎవ్వరు లేరని మోసాను అనమాట. ఇంకా ఇలా జరిగింది. పీసీఓడి ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా కేరింగ్ ఉండాలండి. మనకి చాలా డెలికేట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్